నాగార్జున యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. అసలు వర్మకు సెన్స్ ఉందా అని ప్రశ్నించారు. మహిళలు అంటే కనీస గౌరవం లేకుండా సెక్స్, శృంగారం, ఫుడ్ మూడింటికే మహిళలు అవసరం అవుతున్నట్లుగా రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై గరమయ్యారు. ఇక మహిళలంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. ప్రపంచంలో మగజాతి అంతా నశించిపోయి తాను ఒక్కడనే ఉంటానని చెప్పడం, మహిళలందరికీ అప్పుడు నేనే దిక్కు అన్నట్లుగా వ్యాఖ్యానించడంపై విహెచ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వెంటనే ఆయన మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు స్పందించాలని, వర్మ వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని విహెచ్ డిమాండ్ చేశారు. రాజకీయంలో ఎన్నో అడుగులు చూశాను, రాజకీయ నాయకులు మాట్లాడేది చూశాను, సినిమా వాళ్ళు చూసే మాటలు చూశాను. కానీ రామ్ గోపాల్ వర్మ అనే సినిమా డైరెక్టర్ హిందీలో తీశాడు, తెలుగులో తీశాడు. కానీ ఆయన భాష నాగార్జున యూనివర్సిటీలో సెమినార్ లో మాట్లాడుతూ తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అని వచ్చే తరం యువతి యువకులకు ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే లెక్చరర్ చెప్పి తినొద్దు, మనం ఇష్టం వచ్చినట్టే చేయాలి. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ అంతటితో ఆగలే. చనిపోయిన తర్వాత మీది పోయి ఊర్వశి చూడలేము, మేనకాన్ని చూడలేము. కానీ ఇక్కడ ఉన్న మగవాళ్ళందరూ కూడా కరోనా ఏదన్నా డిజీజ్ తోటి అందరూ చనిపోవాలి, ఆ తర్వాత ఈయన ఒక్కడే మిగిలాలి అంటూ మహిళలను అనడానికి ఇండైరెక్ట్ గా మహిళలను కిచ్చపరిచేటట్టు నేను ఆ భాష మాట్లాడదలుచుకోలేదు. అసలు ఏ భాష ఇది నాకు అర్థం కాదు. సినిమాలలో తీస్తారు, ఎందుకంటే వచ్చే తరం వారికి ఒక డైరెక్షన్ ఇస్తారు. ఈయన ఏం డైరెక్షన్ ఇస్తున్నాడు? తాగండి, తినండి, ఉండండి, మహిళలను ఏది మీది పోతే ఉంటారో ఉండరో, ఈడనే నేను ఒక్కనే ఎంజాయ్ చేస్తానే భాష మాట్లాడింది. కాబట్టి నాకు చాలా బాధ ఉన్నది. ఒక పక్క మొన్ననే వారం రోజుల కింద ప్రపంచ మహిళా దినోత్సవం. అంతటితో కాదు, మహిళలకు పంచాయతీరాజ్ నగరపాలికల్లో రిజర్వేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు కేవలం రాజకీయాలనే కాదు, పైలట్స్ అవుతున్నారు, డిఫెన్స్ లో పనిచేస్తున్నారు.